నాగార్జున నగర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టిన బీజేపీ నాయకులు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అనుసరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ పిలుపు మేరకు మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ సూచన మేరకు భారతీయ జనతా పార్టీ మరియు మహిళా మోర్చా జవహర్ నగర్ పశ్చిమ శాఖ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లోని బాలాజీనగర్ ప్రధాన రహదారిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో మరియు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తుంటే మహిళా రాజకీయ సాధికారిత విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని వ్యతిరేకంగా ఓటు వేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రానున్న రోజుల్లో భారతదేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ పశ్చిమ శాఖ అధ్యక్షులు కలికోట కమలాకర్ మరియు రాష్ట్ర బీజేవైఎం నాయకులు సంతోష్ గుప్తా, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు మారాఠి బాబు, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లిఖితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. భారత్ మాతా కీ జై. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ. నమస్కారం. నిన్న ఏదైతే భారత పార్లమెంటులో జరిగినటువంటి సంఘటన దేశ చరిత్రలోనే నిన్న జరిగినటువంటి సంఘటన ఒక చీకటి దినంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్లు ఇవాళ సంపూర్ణంగా బీజేపీ మద్దతు ఇచ్చి పార్లమెంటులో ప్రతిపక్షాలను సైతం ముందుగానే ఈ బిల్లుకు ఆమోదం చెప్పాలని చెప్పిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకొని నిన్న పాస్ అయ్యే అటువంటి బిల్లును వాళ్ళ మిత్రపక్షాలతో అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి దుర్ఘటనగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి మహిళలు ఇవాళ ఏ రంగంలో చూసినా కూడా ముందుండే పరిస్థితి. అటువంటి మహిళలకు చట్టసభల్లో వెళ్లడానికి దోహదపడేటువంటి, ఎన్నో రకాలుగా అభివృద్ధికి దోహదపడేటువంటి, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్లు నిన్న పార్లమెంటుకు తీసుకొస్తే ఏమాత్రము ప్రజల సమస్యల పట్ల, ప్రజలకు ఉపయోగపడే బిల్లుల పట్ల అవగాహన లేని, చిత్తశుద్ధి లేని, మమకారం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యంగా బిల్లును వ్యతిరేకించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుచేటుగా మేము కాంగ్రెస్ పార్టీని తులనాడుతున్నాం. ఒకటే హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మీ పార్టీ పరంగా ప్రజా మద్దతు తెలిపేటువంటి బిల్లులకు మీరు మద్దతు ఇచ్చారు. ప్రతి దాన్ని కూడా వాళ్ళ ప్రభుత్వం లేని సందర్భంలో వ్యతిరేకించడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప వాళ్ళు చేసిన బిల్లులు దేశ వ్యతిరేక బిల్లులకు వాళ్ళు మద్దతు ఇస్తారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వాళ్ళు తీసుకొచ్చిన బిల్లులు ఒకసారి చూస్తే హిందూ వ్యతిరేక బిల్లులకు వాళ్ళు ముందటూరికి చేస్తారు ఎవరు అడిగినట్టుగా. వక్ఫ్ బోర్డును తీసుకొచ్చి పెట్టారు, కాశ్మీర్ సమస్యను తీసుకొచ్చి పెట్టారు, ఇట్లా ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెట్టారు. కానీ ప్రజలకు ఉపయోగపడే బిల్లులను మాత్రం వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ దేశం నుంచి మెల్లమెల్లగా తుడిచిపెట్టుకపోతుంది. అది గమనిస్తలేరు. రానున్న రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఎండగట్టి మిమ్మల్ని సాగనంపే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ప్రజా బిల్లులకు మద్దతు ఇవ్వండి అని మేము సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ భారత్ మాతాకి ఏప్రిల్ 17 దీన్ని మేము ఒక బ్లాక్ డేగా అనుకుంటున్నాము. ఎందుకంటే 33% రిజర్వేషన్ వస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకబడుతుందో అని చెప్పి భారతీయ జనతా పార్టీపై ఉన్న కోపాన్ని ఇట్లా మహిళలపై కాంగ్రెస్ పార్టీ చూపించడం చాలా దారుణమైన విషయం. చట్టసభల్లోకి మహిళలు వస్తే ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకత్వం ఎక్కడ జరగదు అని చెప్పేసి ఈ రోజు ఈ మహిళా బిల్లుని వ్యతిరేకించారు. మీ కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చట్టసభల్లోకి వస్తారు కదా. రాష్ట్రంలో దేశంలో ఎంతో మంది మహిళలు ఉన్నారు. వీళ్ళని ముందడుగు వేయనీయకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అడ్డుకట్ట వేసింది.
కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ఈ రెండు కలిపి ఇవాళ ఈ బిల్లుని సమాధి చేసేసింది. ఇట్లాంటివి వ్యతిరేకించడం ఈ కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని, మా యొక్క ఆడపిల్లల ఉసురు తగిలి త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని మేము భావిస్తున్నాము. మహిళలం అందరం కలిసి రాబో రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీని మొత్తానికి భూస్థాపితం చేస్తామని చెప్పి ఈ విధంగా నిరసన తెలుపుతున్నాము. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నమస్కారం. ఈరోజు మహిళల కోసం ఎంతో ఆశగా మహిళలు అందరము ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్లును మన పార్లమెంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటేసి మహిళలకు ఇచ్చే స్థానాలను కూడా లాగేసుకున్నది. మేము మహిళలను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద ఉన్న కోపంతో మహిళలను ముందుకు రానియకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. కాబట్టి రాబోయే కాలంలో మన మహిళలము ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలాగా గుణపాఠం చెప్పాలని ఈ కాంగ్రెస్ పార్టీకి కోరుకుంటూ మహిళల తరపు నుంచి మహిళలందరూ కూడా గమనించాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎలక్షన్లలో మంచి గుణపాఠం నేర్పించి భూస్థాపితం చేయాలని కోరుకుంటూ మహిళా శక్తి జిందాబాద్, జై బీజేపీ, జై బీజేపీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.